రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రోడ్డు మార్గం గుండా నాగర్ కర్నూలు వెళ్తారు. మధ్యాహ్నం 2:30 నార్లపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. అక్కడ కాసేపు రిజర్వాయర్ను సందర్శిస్తారు. శ్రీశైలం 4 షోర్ నుంచి 1.22 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనల్ ద్వారా ఎల్లూరు పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి సర్జిపూల్లోకి నీళ్లు రానున్నాయి. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణానది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా 5 ఎత్తిపోతలు 6 జలాశయాలను నిర్మించారు. దీనిలో భాగంగా తొలి పంప్ హౌస్లో మోటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంప్ హౌస్ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్ కేంద్రం నుంచి పంపును మీటర్ నొక్కి నీటి ఎత్తిపోతను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. 145 మెగావాట్ల కెపాసిటీ గల మోటార్ను స్విచ్ ఆన్ చేసి 104 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లో పోస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీళ్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఊర్లో గ్రామ దేవతలకు 15న జలాభిషేకం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రోడ్డు మార్గం గుండా నాగర్ కర్నూలు వెళ్తారు. మధ్యాహ్నం 2:30 నార్లపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. అక్కడ కాసేపు రిజర్వాయర్ను సందర్శిస్తారు. శ్రీశైలం 4 షోర్ నుంచి 1.22 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనల్ ద్వారా ఎల్లూరు పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి సర్జిపూల్లోకి నీళ్లు రానున్నాయి. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణానది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా 5 ఎత్తిపోతలు 6 జలాశయాలు నిర్మించారు. దీనిలో భాగంగా తొలి పంప్ హౌస్లో మోటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంప్ హౌస్ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్ కేంద్రం నుంచి పంపును మీటర్ నొక్కి నీటి ఎత్తిపోతను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 145 మెగావాట్ల కెపాసిటీ గల మోటార్ను స్విచ్ ఆన్ చేసి 104 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లో పోస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీళ్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఊర్లో గ్రామ దేవతలకు 15న జలాభిషేకం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించినట్లు చూస్తున్నాం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టు ఏదో కాళేశ్వరం తర్వాత అంతేకన్నా పెద్ద మోటార్లు పెట్టి ఈ ప్రాజెక్టును అయితే నిర్మించారు. ఈ ప్రాజెక్టు దాదాపు 100 మీటర్ల ఎత్తుకు అయితే పాతాళంలో కృష్ణానది పాతాళంలో ఉన్న నీరును ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు నాగర్ కర్నూలు మొత్తంగా కూడా 16 నియోజకవర్గాలకు 1220 గ్రామాలకు 12 లక్షల ఎకరాలకు పూర్తిగా అందించేలాగా మొత్తంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. దాదాపు ఈ ప్రాజెక్టు వ్యయం కూడా చాలా పెద్ద మొత్తంలో అయినట్టుగా తెలుస్తుంది. సో ఈరోజు
అన్నీ ముగించుకొని అన్ని పర్యావరణంలో అటు ఎన్జిటివి దాదాపు అన్నిటి నుంచి కూడా అనుమతులు పొంది ఈరోజు మొత్తంగా కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈరోజు మధ్యాహ్నం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మనం చూసుకున్నట్లయితే ఈరోజు 11 గంటలకు ఉదయం కేసీఆర్ రోడ్డు మార్గాన ఈరోజు నాగర్ కర్నూలు చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అయితే నార్లాపూర్ రిజర్వాయర్లో సమీపంలో గల ఆ కంట్రోల్ రూమ్ ఆయన ఈరోజు దర్శించే అవకాశం కనిపిస్తున్నట్టుగా షెడ్యూల్ అయితే కనిపిస్తుంది. మరోపక్క సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును మొత్తం కూడా జాతికి అంకితం చేసి తర్వాత 5 గంటలకు ఈరోజు సభ అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి అయితే తెలంగాణలో పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే వారు చెప్తున్నటువంటి హామీలు కావచ్చు అవన్నీ కూడా ఏ మేర సిద్ధం చేశారు, ఏ మేర అందిస్తున్నారు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలు ఏంటి, దక్షిణ తెలంగాణకు దానివల్ల ఉపయోగం ఏంటి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి దానిపైన ఇవన్నిటి కూడా ఒక సమాధానం చెప్పేదానికి, అలాగే ప్రజలకు తమ ఏదైతే పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా చెప్పేదానికి మొత్తంగా ఆ ప్రజలకు ఈరోజు ఒక జాతికి అంకితం చేస్తూ ప్రజలకు సమావేశాన్ని ఇస్తున్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఓపెనింగ్తో పాటు బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సో దాదాపు ఈ ప్రాజెక్టు ఎన్ని అడ్డంకులు వచ్చాయి ఇప్పటికీ దాదాపు ఈ పర్యావరణం కూడా అనేక బ్రేక్ ఇచ్చింది. లేకపోతే ఈ ఎన్జిటి నుంచి కావచ్చు, పర్యావరణం నుంచి కావచ్చు, ఒకవేళ పర్మిషన్ ముందుగానే వచ్చినట్టు ఖచ్చితంగా కాళేశ్వరంతో పాటు ఈ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చేది. ఇవన్నీ కూడా అడ్డంకులు సృష్టించారు. తమ సొంత వాళ్ళే ఎక్కువగా దీంట్లో అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల విషయంలో ఇలా అడ్డుగోలుగా చేయడం ఇంత జాప్యానికి కారణమైంది. ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆరోపణలకు మేము ఆ నోటితో సమాధానం చెప్పము, కేవలం పనితోనే సమాధానం చెప్తాం. ఈరోజు కూడా వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, రండి చూడండి ప్రాజెక్టును చూడండి అంటున్నారు. మరోపక్క రంగారెడ్డి జిల్లాకు అందదు, ఇది రంగారెడ్డి జిల్లాకు ఏ ఉపయోగకరం లేని విషయంలో కూడా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు అత్యంత మేలు చేకూర్చే ప్రాజెక్ట్ ఇది. దాదాపు ఇన్ని వందల కిలోమీటర్ల టన్నెల్ నుంచి ఏర్పాటు చేసాం, ఇన్ని వందల మీటర్ల ఎత్తుకు కృష్ణా జలాన్ని ఎత్తుకొస్తున్నాం. సో ఇదంతా కూడా ఇటు ఏపీకి కూడా వాటర్ల విషయంలో కూడా వాళ్ళకు లేని ఆలోచనలు కూడా ఇక్కడ ప్రభుత్వమే ఆలోచిస్తూ ఇక్కడ పాలకులు అందిస్తున్న విషయం కూడా కనిపిస్తుంది. సో ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము చేయాల్సిన పనులు చేస్తాం, ఖచ్చితంగా ఆ రకంగా ప్రజలకు దగ్గర అవుతామంటూ బీఆర్ఎస్ అయితే చెప్పుకొస్తుంది. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు అయితే దాదాపు కంప్లీట్గా అయిపోయింది. దాదాపు ఈరోజు జాతికి అంకితం చేసేదానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఆపే ఒక లైవ్ అయిపోయింది.